వారికి ఈ ఈ లేబరర్స్‌కి వీళ్ళకి కూడా ఇబ్బందికర పరిస్థితులుంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి 11:30 నుంచి ఇంచుమించు 3:30, 4 గంటల వరకు ఈ హై టెంపరేచర్‌లు కొనసాగడం జరుగుతుంది కాబట్టి, ఈ సమయంలో కంటిన్యూయస్‌గా బయట పని చేయకుండా ఒక గంట తర్వాత 10, 15 నిమిషాలు నీడ ప్రాంతంలో విరామం పొందడము. 1, 2 గ్లాసులు నీరు మాటి మాటికి తాగుతూ ఉండడము. అలాగే ముదురు రంగు దుస్తులు ధరించకుండా రంగు దుస్తులు లేదా తెల్ల దుస్తులు ధరించడము, తలభాగం కవర్ అయ్యేలాగా చూసుకోవడము చేసుకున్నట్టయితే పెద్దగా ప్రమాదం ఉండదు. లేకపోతే ఈ సమయంలో కూడా కంటిన్యూయస్‌గా బయట ఉంటే డీహైడ్రేషన్‌కి గురయ్యి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత పెరగడానికి ఏం కారణాలు అయి ఉంటాయి సార్? ఎండ తీవ్రత అంటే ఇది ప్రస్తుతం మనకి నార్మల్ రేంజ్ కంటే 1, 2 డిగ్రీలు మాత్రమే ఎక్కువ ఉంది. ఇది మనకి ఏంటంటే మనం ఈ ఫిబ్రవరి నెల నుంచి సడెన్‌గా మార్చి నెలలోకి ప్రవేశించాక మనకి సడెన్‌గా 30 డిగ్రీల నుంచి 38 డిగ్రీలకి మారినప్పుడు కొద్దిగా బాగా మంటగా ఉన్నట్టు అనుభూతి ఉంటుంది. కానీ మనకి ఈ రేంజ్ చూసినట్టయితే ప్రస్తుతం జస్ట్ 1 ఆర్ 2 డిగ్రీస్ నార్మల్ కంటే ఎక్కువ మాత్రమే ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడేమన్నా పెరిగిందా? అసలు గతంలోకి ఇప్పటికి రిపోర్ట్ ఎలా ఉంది సార్? మనకి ఈ వేసవి టెంపరేచర్లు అలాగే జనరల్‌గా ఈ మాక్సిమం టెంపరేచర్లు అనేటివి ఏటుకేటు జనరల్‌గా అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల డేటా చూసినప్పుడు స్వల్పంగా అది ఇవి పెరుగుతూనే వస్తున్నాయి. దీనికి కారణం మన ఈ గ్లోబల్ వార్మింగు, మనము ఈ డిఫారెస్టేషను, అట్లాగే సిటీలు విస్తృతంగా పెరిగిపోయి ఈ పెద్ద పెద్ద టవర్ల నిర్మాణము, లక్షలాది వెహికల్స్ తిరగడము, లక్షలాది ఏసీలు వాడటము సిటీలోను. దీనివల్ల కూడా సిటీ ప్రాంతంలో మనకి సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంట 1 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు అధికంగా ఉంటాయి. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాము. ఈ ఎఫెక్ట్ కూడా మనకి ప్రస్తుతం మనం రాను రాను ఇది కూడా ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది.